तो बहुत హలో హలో చెప్పురా మామ ఏం సంగతి? కదా వాచిపోతుంది ఇక్కడ. ఏమైందిరా? మాయ టార్చర్ భరించలేకపోతున్నాను. దీని అమ్మ పని పాట లేకుండా ఖాళీగా తిని తిరగడం చాలా కష్టంగా ఉందిరా బాబు. ఓ సింతేనా? మేయ బెటర్ రా మామ. మాయ అయితే నరికి పోగులేస్తానంటూ కత్తి పట్టుకొని బెదిరిస్తే పారిపోయి పక్కింట్లో పడుకున్నా. నేనేతో చెప్పుకోవాలి? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలేదు. అయినా నా బాధ నీకు చెప్పుకోవడం నాదిరా బుద్ధ. వదిలేరా మామ. తండ్రులు ఉన్నది తిట్టడానికి, కొడుకులు ఉన్నది పడ్డానికి. మనం ఏదో కరెక్ట్గా ఉండి జాబులు చేస్తే మనల్ని ఎందుకంటారా? ఓకేరా మామ, కానీ మైండ్ ఖరాబ్ అయింది. ఇప్పుడు తీర్థం పడాల్సిందే. ఇప్పుడు తాగుదాం రా మామ. మంచి పని లేట్ ఎందుకు? తొందరగా వెళ్ళి 2 బీర్లు పట్టుకొని మన అడగాడికి వచ్చేసాయి. ఏంది పట్టుకురావాలా? గతి లేక గంజి తాగితే లవర్ వచ్చి లడ్డు అడిగిందంట. నా దగ్గరనే రూపాయి లేదురా బాబు అని అంటే నన్నే తీసుకురమ్మని అంటున్నావా? సర్లే ఏం పెడతావు కానీ మా ఫ్రెండ్ కానీ షాప్కి వెళ్ళి 2 బీర్లు పట్టుకొని వచ్చేసి డబ్బులు సాయంత్రం ఇస్తామని చెప్పి. అరే ఓకే ఓకే, 5 minutesలో అక్కడ ఉంటా. రూపాయి కూడా లేదన్నా కదరా, ఇదేంటిరా? ఇందాక రోడ్ మీద దొరికిందిరా. సర్లే ఎక్కడికి వెళ్దాం చెప్పు. లోకల్ అయితే వద్దురా బాయ్, అటన్నా లాంగ్ వెళ్దాం. చెప్తా. మామ ప్లేస్ సూపర్ ఉందిరా. అందుకే ఎక్కడికి తీసుకొచ్చింది. చీర్స్ ఎందుకు కొడతారో తెలుసా రమా? ఏమోరా తెలియదు. తాగితే నోటికి రుచి చేస్తుంది, కళ్ళకు ఒళ్ళుకేమో మత్తు వస్తుంది. మరి చెవుల కోసం చీర్స్ చెప్పుకోవడం అట్లనా? మరి సంతోషం వచ్చినా బాధ వచ్చినా మంది ఎందుకు తాగుతారా? కాఫీలు టీలు తాగితే బాగుండదు కదరా. ఏహే చెప్పరా మామ. తాగడానికి ఏదో ఒక రీజన్ కావాలి కదరా, అందుకే. పీలు తాగడం ఏందో కానీ అర్జెంట్గా పాస్ వస్తుందిరా. పట్టుకో కానీ అరే మామ, అక్కడ డెడ్ బాడీ ఉన్నదిరా. ఏంది? నిజం రా, అక్కడ ఉందిరా.
చూద్దాం పదరా, నేనున్నా కదరా. అరే వీడు ఇంకా బ్రతికే ఉన్నాడు. అర్జెంట్గా 108 కాల్ చేయి, హాస్పిటల్ తీసుకెళ్ళిపో. అవసరం మన మనం దీనికైనా అయితే పోలీస్ కేసు అవుతుంది. మనం వెళ్ళి జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. ఇదే ప్లేస్లో నువ్వుంటే లేదా నీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటే ఇలానే చేస్తావు. ఒక కాకి దెబ్బ తగిలితే 100 కాకులు వస్తాయి. మనం మనుషులం, సాటి మనిషి కూడా సాయం చేయకపోతే మనం ఎందుకురా? సారీ రా, నా ఫోన్లో సిగ్నల్స్ లేవు. నీ ఫోన్ అరే నీ ఫోన్లో కూడా సిగ్నల్స్ లేవురా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఏదో ఒక వెహికల్ తీసుకురావాలి, కంపల్సరీ మనం కాపాడాలి. ఓకే బంగారం ఏమైందిరా? పొద్దున్న నుంచి కాల్ చేయట్లేదు. ఎంతసేపు అని వెయిట్ చేయాలి కోసం నేను? ఆగేది పొద్దున్న నుంచి కాల్ వస్తాను. హలో హలో హలో, అరే బాలు, నేను రా గౌతమ్ని. అరే నువ్వారా గౌతమ్? నేను ఆ బంగారంతో మాట్లాడుతున్నా, తర్వాత ఫోన్ చెప్తుంటే చెప్పురా బంగారం. ఆడెవడో సోయాడు. ఉన్న ఒక్క రూపాయి కూడా పోయింది. నీ దర్శన భాగ్యం లేదమ్మా? కలవకి ఎన్ని రోజులు అవుతాయమ్మా? ఈరోజు సాయంత్రం కలుద్దాం. అప్పుడు మళ్ళీ కాల్ చేస్తాను, ఇంకొక మాట్లాడడానికి మళ్ళీ కాల్ చేస్తాను. హలో హలో, అరే బాలుగా ఫోన్ పెట్టేస్తా, నరుకుతాను నీ అయ్యా. ఏమైందిరా? ఏం ప్రాబ్లం ఏంటి అసలు? అరే బాలుగా, ఇక్కడ ఒకడు చావు బతుకుల మధ్యలో ఉన్నారా, వాడిని ఏదైనా చేసి మనం కాపాడాలరా. అర్జెంటుగా నువ్వు ఏదో ఒక వెహికల్ పట్టుకుని లేదా ఆటో పట్టుకుని తొందరగా వచ్చేరా. ఓకే ఓకే, వస్తా. ఇక్కడికి రావాలి. మన ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో లెఫ్ట్ సైడ్ బోర్డు ఉంటుంది. బోర్డు దగ్గర నుండి లెఫ్ట్ సైడ్ తీసుకొని ఫారెస్ట్ లోపలికి రా. ఓకే ఓకే, నేను 5 నిమిషాలు అక్కడ ఉంటా. తొందరగా రారా, తొందరగా, ఇప్పుడే బయలుదేరు. థ్యాంక్స్ రా.
ఈ అయ్యా తర్వాత రారా ఇంకొక బుక్ తాగుతామా రా పట్టు పట్టండి రా అయ్యా అంతా కక్కుతాను రా తొందర రారా నీ అయ్యా వచ్చేటప్పుడు కొనుక్కొచ్చుకోవాలి అంత కక్కుతేంట్రా రే అడుగుతానేరా నిన్ను కూడా అగనరా ఏంటి బాస్ ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు కొంచెం ఓకే, లైట్గా పెయిన్స్ ఉన్నాయి. అవును, మమ్మల్ని ఎలా కనుక్కున్నావు నువ్వు? మేమే హాస్పిటల్లో జాయిన్ చేసామని నీకు ఎలా తెలిసింది? హాస్పిటల్లో ఫోన్ నెంబర్ కనుక్కొని ఫేస్బుక్ ద్వారా మీ ఫోటోలను చూశాను. అవునరా ఆ రోజు ఏమైంది అసలు? చిన్న లవ్ మ్యాటర్ బాస్, వదిలేసి. ఏంటి చిన్నదా చావాంచుల దాకా వచ్చిన? అవును, ఆ రోజు మీరు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయడం ఒక 5 minutes లేట్ అయినా నేను బ్రతికేవాడిని కాదు. మీ రుణం మీ జన్మలో తీర్చుకోలేను. థ్యాంక్ యూ ఫర్ ఎవర్. నిన్ను కాపాడింది మేమే, కానీ ఆ క్రెడిట్ అంతా ఇంకొకరికి దక్కుతుంది. ఇంకొకరా? ఎవరు? అరే గౌతమ్, నువ్వు వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకురా, ఒక టెంపుల్ దగ్గర ఉంటాడు. ఓకేరా, 5 minutesలో వెళ్ళి తీసుకొస్తాను. ఏమన్నాడు? చిన్న ఇట్రా. అదిగో ఆ పిల్లవాడు ఇచ్చిన ₹1 నువ్వు బతికావు. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదారా? చిన్న, ఏం పేరు నాన్న నీది? ఇక్కడ ఉంటావు నాన్న? నాకు ఇవ్వండి, అమ్మ నాన్న ఇవ్వండి. మరి నాతో వస్తావా? వస్తాను.
మనకెంత డబ్బున్నా వెంట తీసుకుని వెళ్ళలేము. ఇవాళ నా ప్రాణం కాపాడిందంటే వీడిచ్చిన రూపాయితోనే. ఇక నుంచి నీ బాధ్యత నాది. వీడే కాదు, ఇలాంటి అనాథ పిల్లలు నాకు వీలైనంత మందిని నేను తీసుకుంటాను. బాయ్ ఫ్రెండ్, వెళ్తాను మరి. బాయ్.